తలుచుకుంటే అచ్చం మాలానే ఉన్నాడు మా యువరాజు. మీరు మరీలేండి మహారాజా, తనేమో ఇంకా పసిబిడ్డ. ఇప్పటి నుంచి తనని మహారాజుని చేసేస్తున్నారే. పసివాడైతే ఏమైంది? మా దృష్టిలో తనే మహారాజు. తన వల్లే మాకు జీవించాలని ఆశ పుట్టింది. మీ వల్ల కూడా మహారాణి. ఆ బాలగోపాలుడు దయ వల్ల నాకు మనవణ్ణి ఎత్తుకునే అదృష్టం లభించింది. అందుకే నాకు చాలా ఆశగా ఉంది. మా యువరాజు గారి పేరులో తొలి అక్షరం బాలగోపాలుడి పేరు నుంచి రావాలని. తప్పకుండా. ఝాన్సీ రాజ్యం కోసం తమరు చేసిన మహత్కార్యాలకు మేము సదా మీ పట్ల కృతజ్ఞతతో ఉంటాం మహారాణి. యువరాజు ఆగమనానంతరం మాకు జీవించాలనే ఆశ మరింత పెరిగింది. ఇప్పుడు మాలో నమ్మకం కుదిరింది. ఝాన్సీ అన్యాక్రాంతం కాదని నమ్మకం కుదిరింది. ఇక మేమేమైపోయినా పర్వాలేదు అన్న ధైర్యం కూడా వచ్చింది మాకు. వద్దు మహారాజా, అంత మాట అనకండి. నేను కేవలం మిమ్మల్ని చూసుకుని బతుకుతున్నాను. నామకరణ ఉత్సవం నిర్విఘ్నంగా జరిగిపోవాలని నేను ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. తప్పకుండా జరుగుతుంది, అలాగే జరుగుతుంది. ఉన్నట్టుంది. అయ్యో నా బిడ్డ, నా బిడ్డ, నా బిడ్డ! ఊరి దేవుడా, ఏం చేసావు నా బిడ్డని? ఊరి భగవంతుడా, ఊరి భగవంతుడా, నా బిడ్డ, నా బిడ్డ! ఏమిటి ఘోరం? ఊరి దేవుడా! ఇదిగో ఈ పాలు పురిటి శుద్ధి కోసమేనా? చిత్తం, ఇలా ఇవ్వు, నేను తీసుకెళ్తాను. పదా. ఈరోజు ఝాన్సీ యువరాజుకి పురిటి శుద్ధి స్నానం చేయిస్తారు. వాణ్ణి స్నానం చేయించడానికి వాడే పాలల్లో ఆ లచ్చో ప్యూర్ మిల్క్ బదులుగా పాయిజన్ మిల్క్ ని అక్కడికి చేరవేసింది. 1 drop of poison milk can kill him. ఆ పాల స్నానం నుంచి వాడు ప్రాణాలతో బయటపడడు. ఝాన్సీ రాజ్యపు వారసుడు శాశ్వతంగా అంతమైపోతాడు. ఓ ఎస్, నన్ను కూడా ఆ ఉత్సవానికి ఆహ్వానించారు. నేను వెళ్ళి ఆ నాశనాన్ని కళ్ళారా చూడాలి. అయ్యో, నాకు జరిగిన ఘోరం వినండి. ఎవరైనా ఈ అభాగ్యురాలికి న్యాయం చేయండి. వినిపించుకోండి. జరిగిన అన్యాయం వినండి. నా బాధ చెప్పుకోనివ్వండి, నా బాధ చెప్పుకోనివ్వండి. అయ్యా, వచ్చేసాం మోతిబాయి గారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఈ రోజు ఝాన్సీ భవనంలో చాలా పెద్ద ఉత్సవం జరగబోతుంది. ఆ సందర్భంగా బుద్ధేలు కంటికి చెందిన ప్రముఖులు ఎందరో వస్తున్నారు. వాళ్ళందరినీ మంత్రముగ్ధులు చేసే విధంగా ఈనాడు మనం చేయబోయే నాట్యం ఉండాలి, తెలిసిందా? అందుకు మేము సిద్ధంగా ఉన్నాం అమ్మగారు.